ఇందాక నేను ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను. కంప్లీట్‌గా మార్నింగ్ నుంచి ఎటువంటి ట్రేడ్ చేయలేదు. ఫైనల్‌గా ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా అండ్ ఇక్కడ నేను ఎగ్జిట్ అవుతున్నాను తక్కువ ప్రాఫిట్‌కి. రీజన్ చెప్తాను. కొద్దిగా స్క్రీన్ అనేది వెర్టికల్‌లోనే ఉండిపోయింది. రొటేట్ అవ్వట్లేదు. సో, యాక్చువల్లీ అయితే టార్గెట్ చెప్తాను చూడండి. ఇది కంప్లీట్‌గా మన హైయర్ టైమ్ ఫ్రేమ్ సప్లై ఇది. అండ్ హైయర్ టైమ్ ఫ్రేమ్ సప్లైలో ఎక్స్‌ట్రీమ్‌కి వచ్చింది. ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. ప్రీవియస్‌గా ఉన్న సప్లై ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది డైరెక్ట్‌గాన. అండ్ ప్రీవియస్‌గా ఉన్న సప్లై బ్రేక్ చేసి ఎక్స్‌ట్రీమ్‌లో ఉన్న సప్లైకి అక్కడి నుంచి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్టయితే ఇక్కడ నాకు డిమాండ్ సప్లై బ్రేక్ అవ్వకముందు డిమాండ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత బ్రేక్ అయిన తర్వాత డిమాండ్ నుంచి కంటిన్యూ చేయాల్సింది పైకెళ్ళడానికి. బట్ అది అక్కడ బ్రేక్ అయింది. అండ్ ఇది మన సప్లైలో ఎక్స్‌ట్రీమ్ లెవెల్ నుంచి వచ్చిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ అయింది. అంటే నా సప్లై నుంచి ట్యాప్ అయిన తర్వాత లో బ్రేక్ అయింది. సో, అదొక రీజన్‌తో ఈ 2 క్రైటీరియాస్ మ్యాచ్ అవుతున్నాయని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఎంట్రీ తీసుకున్నాక మన టార్గెట్ కూడా పెట్టుకోవాలి కదా! యాక్చువల్లీ ప్రీవియస్ హైయర్‌లో ఇది ఇక్కడి వరకు పెట్టుకోవాలి. అండ్ ఈ హైయర్‌లో కూడా ఎక్కడి నుంచి రావట్లేదు. జస్ట్ ఒక పుల్ బ్యాక్‌లో ఉన్న డిమాండ్ నుంచి మాత్రమే వస్తుంది. సో, ఈ ఈ డిమాండ్ కంప్లీట్‌గా బుల్లిష్‌లోనే ఉంది కాబట్టి స్ట్రక్చర్. ఫస్ట్ టార్గెట్ అయితే నేను నార్మల్‌గా 100 పాయింట్సే పెట్టుకున్నా. ఇక్కడ కూడా ఎందుకంటే ప్రీవియస్ ఇక్కడ ఇంటర్నల్‌లో క్యాండిల్స్ ఇంటర్నల్‌లో చూసినట్టయితే ఇది కూడా ఒక సప్లైలో క్రియేట్ చేసింది. సప్లై బ్రేక్ చేసింది ఈ డిమాండ్. సో, ఈ డిమాండ్ ఇప్పటికొచ్చి మిటిగేట్ అవ్వలేదు. అండ్ అది ప్రీవియస్ హైయర్‌లో ఏదైతే ఉంటదో దాని పైనున్న ఆర్డర్ బ్లాక్ ఇదొకటే ఉంది. సో, నేను ఇక్కడి వరకు టార్గెట్ పెట్టుకున్నా. ఇందులో కూడా ఇంటర్నల్‌లో చూసినట్టయితే 5 మినిట్స్‌లో కూడానా యాక్చువల్లీ ఇక్కడ నాకు ఒక డిమాండ్ ఉండేది. అండ్ ఆ డిమాండ్‌ని హోల్డ్ చేసి మార్కెట్ మళ్ళీ కంటిన్యూ చేసింది. కంటిన్యూ చేసిన తర్వాత ఆల్రెడీ డిమాండ్ యూజ్ అయిపోయింది. బట్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్టయితే ఇంకా దాని ఆర్డర్ బ్లాక్‌లో కొన్ని మాత్రమే ఫుల్‌ఫిల్ అయింది. ఇక్కడ చూసినట్టయితే కొద్దిగా ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫుల్ అయింది. ఈ ఆర్డర్ బ్లాక్ కంప్లీట్‌లో ఈ క్యాండిల్‌లోని కొన్ని ఆర్డర్స్ ఫిల్ అయ్యాయి. దాని తర్వాత కంటిన్యూ అయింది. కంప్లీట్‌గా ఆర్డర్స్ ఇంకా ఫుల్‌ఫిల్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాతే పుల్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది క్యాండిల్. ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. సో, అందుకే నేను ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాను. నాకు తెలిసి ఈ విధంగా అయితే అవ్వకూడదు. బట్ హై బ్రేక్ చేసింది కాబట్టి నేను కంటిన్యూ చేయకుండా ఇక్కడి నుంచే నేను ఎగ్జిట్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఇది ఫాలో అయిపోయినన్నా రీజన్ అంటే టార్గెట్ అయితే హిట్ అవ్వచ్చు కానీ మనం ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాం. ఈ చిన్న కన్‌ఫ్యూజన్ వల్ల నేను ఎగ్జిట్ అయ్యాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్‌ట్రీమ్‌లో ఇంకొక స లైక్ 40, 50% ఉంది కదా! ఆ పెండింగ్ ఆర్డర్స్ ఫిల్ చేసి మళ్ళీ పుల్ బ్యాక్ స్టార్ట్ చేస్తదేమో అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఎలాగో బుల్లిష్ ట్రేడే కాబట్టి మనం కౌంటర్ ట్రేడ్ తీసుకుంటున్నాం. పైగా హైయర్ టైమ్ ఫ్రేమ్ ఒకటే రెస్పెక్ట్ చేస్తుందని చెప్పేసి వెయిట్ చేయడం వల్ల నేను ఎగ్జిట్ అవ్వాల్సొచ్చింది. అండ్ మీకు చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ ట్రెండ్ ఏదైతే వస్తుందో అది కంప్లీట్‌గా వీక్లీ టైమ్ నుంచి వస్తుంది. డే టైమ్ ఫ్రేమ్ ఇది ఒకటే సప్లై ఉంది. ఇది బ్రేక్ అయిపోయిందంటే 50,720. ఇంక డే టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనం బుల్లిష్ సైడే వెళ్ళొచ్చు. సో, యాహ్! ఇప్పటికైతే ఈ ఒక ట్రేడ్‌లోనే నేను 1:1 ఆల్మోస్ట్ బుక్ చేసుకున్నాను అంతే. టార్గెట్ అయితే రీచ్ అవ్వదు అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ప్రీవియస్ డిమాండ్‌ని హోల్డ్ చేసి కంటిన్యూ చేస్తుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటే బుల్లిష్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం.